రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ అది నేనంటే పార్లమెంట్లో చట్టసభల్లో ఆమోదం పొందాలి. కాకపోతే మనము ఇలా పైకొకటి చెప్పడం లోపలికొకటి చెప్పడం కాకుండా మన బీసీ నాయకులంతా ఏకమై ఏకతాటిపైకి వచ్చి అవసరం పడితే ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా వెళ్ళి మనం బీసీ 42% రిజర్వేషన్ మనం పార్లమెంట్ అక్కడ జంతర్ మంతర్ దగ్గర అవసరం పడితే బీసీ నాయకులు వెళ్ళి ధర్నా చేసి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేటట్టుగా మనము పోరాడాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇది ఏంటంటే పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇట్లా ఏది కాకుండా మనం పార్టీలకు అతీతంగా బీసీల అందరం ఏకమై పోరాడి మనం 42% రిజర్వేషన్ సంపాదించుకోవాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ ముగిస్తున్నాను.